ఆడపిల్లలను ఎవడన్నా షిడాయిస్తే అధికారంలో ఉన్నోళ్ళు ఏం చేయాలి? అట్లా చేసినోని దొరకబట్టి శిక్ష పడేటట్టు చేయాలి. ఆడపిల్లలకు రక్షణ ఇయ్యలేనందుకు క్షమాపణ కోరాలి. ఇంకోసారి అట్లా కాకుండా చూస్తామని చెప్పాలి. కానీ ఈ కర్ణాటక మంత్రి గారు చూడండి ఏమంటున్నాడో. ಇಲ್ಲೊಂದು ಘಟನೆ ಇಷ್ಟು ದೊಡ್ಡ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಘಟನೆ ಆಗುತ್ತೆ. ಅದನ್ನ ನಾವು ಏನ್ ಕ್ರಮ ತಗೋಬೇಕು ಕಾನೂನು ಪ್ರಕಾರ ತಗೊಳ್ತೇವೆ. ಬೀಟ್ ವ್ಯವಸ್ಥೆನೂ ಇನ್ನೂ ಕೂಡ ಹೆಚ್ಚಿನ ಪರಿಣಾಮಕಾರಿಯಾಗಿ ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿ ಇವತ್ತು ಬೆಳಿಗ್ಗೆನೂ ಕೂಡ ನಾನು ನಮ್ಮ ಕಮಿಷನರ್ ಗೆ సూచన కొట్టు కಳಿಸಿದ್ದೇನೆ. కన్నడ భాష మనకు అర్థం కాదు గాని ఈ కర్ణాటక హోమ్ మినిస్టర్ ఏమంటున్నాడంటే పెద్ద పెద్ద సిటీలల్లా ఆడోళ్లను షిడాయించుడు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయని సిగ్గు లేకుండా చెప్తున్నాడు. ఓ రాష్ట్రానికి హోం మంత్రిగా ఉన్న మనిషి ఇట్లనేనా మాట్లాడేది? పెద్ద పెద్ద సిటీలల్లా ఎప్పటికి ఇట్లనే జరగకుండా ఉండేదానికి చిన్న చిన్న సిటీలు కట్టుకోవాలనా? లేకుంటే ఆడపిల్లలను ఏడిపించుడు కామనని పట్టి పట్టినట్టు ఉండాలనా? ఏందన్నట్టు మంత్రి గారి మాటలలో ఉన్న అర్థము. గా నడుమ ఎవడో హౌలేగాడు ఇద్దరు ఆడపిల్లలు చిన్న సందుల నుంచి పోతుంటే మీదికి వచ్చి చిల్లర చేష్టలు చేసిండు కదా. హాగో ఆ వీడియో బయటికి వచ్చే వరకు కర్ణాటకలా రౌడీ గాళ్ళు ఎక్కువైతున్నారు, లా అండ్ ఆర్డర్ గాది తప్పుతున్నది అనే చర్చ జరిగిందట. హాగో దాని మీద హోంమంత్రి పరమేశ్వర అనే ఇతగాడిని అడిగితే సిటీలు పెద్ద ఉండుట్లా ఇట్లా జరుగుతున్నాయి అన్నట్టు చెప్పిండట. సిగ్గుండాలే, బుద్ధుండాలే. అసలు నువ్వు హోమ్ మినిస్టర్వేనా? అసలు మనిషివేనా? నిజంగా నీకు ఆడపిల్లల విలువ తెలుసా? తెలిస్తే వాళ్ళని క్షమించుండ్రి అని చేతులు జోడించి మొక్కు. మేము అండగా నిలబడలేకపోయినాం, మాది తప్పే అని ముక్కు నేలకు రాకు. అంతేగాని సిటీ పెద్దది పల్లె చిన్నది అని ఉద్దర మాటలు మాట్లాడకు అని సోషల్ మీడియాలో ఇతగాడి వీడియోలు తిప్పుకుంటా తిడుతున్నారట కర్ణాటక పబ్లిక్. మా దేశం రండి, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, మీ వస్తువులను మా దేశ ప్రజలు కొంటారు, మీకు మంచి గిట్టుబాటు అవుతుంది అని బయట దేశాల కంపెనీలను ఈడికి రమ్మని ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు కూడా వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. అట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ఓ కార్ల కంపెనీలా ఏం జరిగిందో చూడండి. మా దేశంలో మీ కార్లు అమ్ముడు పోతాయి అని సర్కార్లు చెప్తే కార్లు తయారు చేసే కియా కంపెనీడు ఇక్కడ దుఃఖం పెట్టుకున్నాడు. అయితే కార్లు కొనుడు కాదు, కొత్తగా తయారు చేయబోయే కార్ల ఇంజన్లు ఎత్తుకపోయినరట. మళ్ళా ఒక్కటి కాదు రెండు కాదు, ఏకంగా 900 కారు మోటార్లు ఖతం చేసిండ్రట. సత్యసాయి జిల్లాలున్న కియా కార్ల కంపెనీల దొంగలు పడి కండ్లు బయలుగా అమ్మేటట్టు చోరీ చేసిండ్రట. మరి టెక్నాలజీల తోపు దేశాలలో ఒకటైన కొరియాలో పుట్టిన కియా కంపెనీడు ఎందుకు మర్చున్నాడో సెక్యూరిటీ బందోబస్తు చేసుకోకుండా దొంగలు 900 ఇంజన్లు ఎత్తుకపోయే ఛాన్స్ ఎందుకు ఇచ్చిండో, లేకుంటే అన్ని తీర్ల జాగ్రత్తలున్నా దాంట్లో పనిచేసే ఇంటి దొంగలే ఇంతటి పని చేసిండ్రా అనేది పోలీసులు తేల్చాలి. అయితే ఈ 900 కార్ ఇంజన్లు దొంగతనం ఇప్పుడుది కాదట, నెల కింద జరిగిన భారీ దొంగతనమట. అయితే ఇది బయటికి తెలిస్తే కియా కంపెనీ పరువు పోతుంది అనుకొని మందికి తెలియకుండా చూసుకున్నాడట. మరి వార్త ఎట్లా బయటికి ఒక్కిందో తెలియదు, మన దాకా చేరుకున్నది. మరి 900 ఇంజన్లను ఎత్తుకపోయి ఏం చేస్తాడు? ఎవలకు అమ్ముకునేటట్టున్నది? అసలు వాడు బయటి దొంగ లేకుంటే ఇంట్లో దొంగ అనేది పోలీసులు తొందరగా కనిపెట్టాలి. బయటి నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టేటోళ్లకు భరోసా ఇయ్యాలని పోలీసులను కోరుతున్నారు. పెట్టుబడులు వస్తే ఇంతో కొంత కొలువులు వస్తాయని కోరుకునేటోళ్ళు.